మన జీవితంలో వివాహమైన, ఉద్యోగమైన, జీవితమైన, భాగస్వామి అయినా ఏం టెస్ట్ చేసి నేను డిసైడ్ అవ్వాలి ఇది దేవుని చిత్తము కాదని తెలుసుకోవాలందా? డి వాంట్ ద 5 స్టెప్స్? 5 స్టెప్లు మీకు ఇస్తాను. లైవ్ లో చూస్తున్నారు మీరు కూడా. టేక్ దిస్ 5 క్విక్ స్టెప్స్. 5 స్టెప్లు మీరు తీసుకోవాలి. జీవితంలో ఏ ద్వారమైనా తెరవబడ్డప్పుడు ఇది నా కోసం తెరవబడిందా కాదా అని ఎలా తెలుసుకోవాలి? ఈ మార్గంలో నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని ఎలా తెలుసుకోవాలి? ఆల్రెడీ నేను వెళ్ళిపోయి ఉంటే యూటర్న్ తీసుకోవాలా, ఆగిపోవాలా, లేకపోతే బయటికి వచ్చేయాలా అని ఎలా తెలుసుకోవాలి? నా డెస్టినీకి నేను దగ్గరకు ఉన్నానా లేదా అని నేను ఎలా తెలుసుకోవాలి? డూ యు వాంట్ టు నో దట్? ఎంతమంది తెలుసుకోవాలి? రైజ్ యువర్ హ్యాండ్స్. హల్లెలూయా. ఆల్రైట్, టేక్ నోట్స్. నంబర్ 1, ఇది ఎప్పటికీ కూడా మీరు రాసుకొని పెట్టుకోండి, ఫ్రంట్ పేజెస్లో కానీ ఎక్కడైనా పెట్టుకోండి, సో దట్ యూ కెన్ టెల్ అదర్స్ ఆల్సో. నంబర్ 1, వర్డ్ టెస్ట్. వర్డ్ టెస్ట్. వాక్యముతో మీరు పరీక్షించాలి. డస్ దిస్ జాబ్ అలైన్ విత్ ద స్క్రిప్చర్? ఈ వ్యక్తి వాక్యానుసారంగా ఉన్నాడా? ఈ ఉద్యోగము వాక్యానికి నన్ను దగ్గర చేస్తుందా? ఈ పరిస్థితి, ఈ స్థితి, ఈ ఫ్రెండ్షిప్ కానీ, ఈ బంధుమిత్రులు కానీ వాక్యంలో ఉన్న సంబంధాలతో కూడి ఉన్నారా? సామ్స్, కీర్తనలు 119, 105. కీర్తనలు 119వ అధ్యాయము 105వ వచనము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. మళ్ళీ చదువునానా? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. సో 2 పదాలు ఇంపార్టెంట్ అక్కడ. నా పాదములకు దీపము అంటే నువ్వు ఎక్కడ నడుస్తున్నా, వివాహంలో అడుగు పెడుతున్నావా, జాబ్లో అడుగు పెడుతున్నావా, లేకపోతే నీ బంధుమిత్రుల ఇంట్లో ఎక్కడ అడుగు పెడుతున్నా, నీ పాదములకి నువ్వు అడుగు పెట్టిన స్థలంలో వాక్యానుసారమైన స్థితిగతులు ఉన్నాయా? నీ పక్కనున్న మేనేజర్స్, బాస్ గురించి అడగట్లేదు. ఆ ఉద్యోగ స్థలంలో ఉదాహరణకి నీకు వచ్చిన జాబ్లో, నేను ఆల్రెడీ ఇచ్చాను ఎగ్జాంపుల్. నీకు వచ్చిన జాబ్లో అబద్ధాలు ఆడమంటున్నారా, మోసం చేయమంటున్నారా, ఇతరుల గురించి నెగటివ్ ఈమెయిల్స్ రాయమని చెప్తున్నారా, తిట్టమంటున్నారా, బూతులు మాట్లాడితేనే నీకు జాబ్ ఉంటుందని అంటున్నారా, బూతులు మాట్లాడి ఇలాంటి బట్టలు వేసుకుంటేనే నీకు జాబ్ ఉంటుందని చెప్తున్నారా? వాక్యానికి విరుద్ధంగా చేయమని పనులు ఆ ఉద్యోగంలో చేయమని చెప్తున్నారా? కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఇమ్మీడియట్లీ. వెంటనే బయటకు వచ్చేయండి. నీ పాదములకు, మళ్ళీ పుట్ అప్ దట్ తెలుగు వాయిస్ నాన్న, తెలుగులో పెట్టండి. పుట్ అప్ దట్ వాయిస్ ఫర్ మీ. ఇక్కడ నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు. నీ త్రోవ ఏంటి? నీ త్రోవ, నువ్వు వెళ్తున్న ఉద్యోగము, నీ ఫ్రెండ్ సర్కిల్, నువ్వు వెళ్తున్న త్రోవ, ఏ త్రోవ, ఏం చేస్తున్నావు, అది వాక్యానుసారముగా ఉందా? గాసిప్ ఎక్కువ ఉంటుందా? నిన్ను గాసిప్ ఉండటం వేరు, నిన్ను చేయమని చెప్పటం వేరు. గాసిప్ ఉన్న చోట ఉద్యోగం మానేమని చెప్పట్లా, గాసిప్ నిన్ను చేయమని చెప్తే ఉద్యోగం మానేమని చెప్తున్నా. అర్థమవుతున్న వాక్యం ఇక్కడ? అబద్ధాలని పక్కన ఆడితే ప్రాబ్లం లేదు, నిన్ను అబద్ధాలు ఆడమని చెప్తే ఉద్యోగం నుంచి బయటకు వచ్చేయండి. మోసాలు వాళ్ళు చేస్తే పర్వాలేదు, నిన్ను చేయమని చెప్తే, నువ్వు చేస్తే నీకు ఇంత శాలరీ ఇస్తామని చెప్తే బయటకు వచ్చేయండి. సేమ్ థింగ్ వివాహం చేస్తున్నప్పుడు కూడా 100 అబద్ధాలైనా ఆడైనా, ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు అని చెప్పిన 100 అబద్ధాలకి నువ్వు పెళ్లి చేసుకున్నట్లయితే బయటకు వచ్చేయండి. బైబిల్ says that a marriage will stand on the truth. సత్యముతో వివాహము నిలబడుతుంది. The marriage will stand on the truth. ఏమున్నా సరే నిజం చెప్పండి. మీ పాస్ట్ గురించి చేసుకోమని నేను చెప్పట్లేదు, మళ్ళీ అక్క చెప్పింది కాబట్టి నేను పాస్ట్ చెప్పేశాను. పాస్ట్ చెప్పినా చెప్పకపోయినా, డిపెండింగ్ ఆన్ యూర్ సిచ్యువేషన్. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను దానిపైన, నీ పాస్ట్ గురించి చెప్పచ్చా లేదా, అది పెద్ద స్టోరీ అది. బట్ నిజం ఉన్న స్థితి నిజముగా చెప్పి వివాహం చేసుకోండి. మీ పేరెంట్స్ కూడా, వాళ్ళు కూడా అబద్ధాలు ఆడమంటున్నారంటే బయటకు వచ్చేయండి. ఇప్పుడు బయటికి రాకపోతే తర్వాత పర్మనెంట్గా మునిగిపోతావు లోపల. సో వాక్యానికి విరుద్ధంగా ఉన్న ఏ దానికైనా మీరు ఒప్పుకోవటానికి వీలు లేదు. నంబర్ 2, పీస్ టెస్ట్. సమాధానం పరీక్ష. డస్ ఇట్ బ్రింగ్ పీస్ ఆర్ ప్రెషర్? నీకున్న పరిస్థితి నీకు సమాధానం తీసుకొస్తుందా లేకపోతే ఒత్తిడి తీసుకొస్తుందా? కొలోషియన్స్ 3:15 త్వరగా చదువునాను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. స్టాప్ దేర్. క్రీస్తు అనుగ్రహించు సమాధానము నీ హృదయంలో ఏలుచుండనీయుడి. మీరు తీసుకునే ఏ డెసిషన్ అయినా సమాధానం ఏలాలి, ఒత్తిడి ఏలకూడదు.
సమాధానం ఏలాలి. నీ పక్కన ఉన్న చుట్టుపక్కనవన్నీ మంచిగా అనిపించినా కూడా, ఉద్యోగం బాగానే ఉంది, శాలరీ బాగానే ఉంది, మనుషులు బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీ హృదయంలో ఏదో తెలియని గుబులు, ఏదో తెలియని భయము, ఏదో తెలియని కలవరము కలిగినట్లయితే దేవుని చిత్తము కాదు. నీ హృదయంలో ఏం ఏలాలంట? సమాధానం. అంటే పక్కనున్న స్థితిగతులు కష్టముగా అనిపించినా సరే, ఇప్పుడు ఉదాహరణకి పౌలు భక్తుడు దేవుని సేవ చేస్తూ ఓ పెద్ద ఓడ ఎక్కుతాడు. ఓడ ఎక్కినప్పుడు తుఫాను వచ్చేసి ఓడ అటు ఇటు కింద పడిపోయి అంత చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆ పౌలు భక్తుడికి తెలుసు, నేను దేవుని చిత్తానుసారంగా సేవ చేయడానికి వెళ్తున్నాను, సాతాను కలిగిస్తున్న ఆటంకాలు ఇవి, నేను సరైన పని చేస్తున్నానని పౌలు భక్తుడు అంటాడు. నీ చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్స్ అన్ని తారుమారైనా, సునామీ వస్తున్నట్టు అనిపించిన, అందరూ వ్యతిరేకులైనా, నీ హృదయంలో నేను కరెక్టే చేస్తున్నాను, నేను నా గురి కోసమే నేను నించున్నాను అని హృదయంలో సమాధానం ఏలుతున్నట్లయితే అది దేవుని చిత్తము. సో సమాధాన పరీక్ష మీరు చేసుకోవాలి. దేవుడు మాట్లాడతాడు, హృదయంలో ప్రేరేపణ కలిగిస్తాడు, సమాధానం కలిగిస్తాడు, లేదా ఒత్తిడి కలిగిస్తాడు. ఒత్తిడి కలిగినప్పుడు, అదే లేజీ పీపుల్ గురించి మాట్లాడట్లేదు, ఏం చేయాలన్నా ఒత్తిడి ఉంటుంది కొంతమందికి. లేజీ పీపుల్, అమ్మో ఒత్తిడి వచ్చేసింది, అమ్మో ఈ బాస్ మాట్లాడేది నాకు ఒత్తిడి వచ్చేస్తుంది, ఫోన్ మాట్లాడితే ఒత్తిడి, ఇచ్చేయమంటే ఒత్తిడి, అలాంటి ఒత్తిడి గురించి మాట్లాడట్లేదండి. అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? నెంబర్ 3, పర్పస్ టెస్ట్. ఉద్దేశము పరీక్ష. ఉద్దేశం, నువ్వు చేస్తున్న ఆ పని, నువ్వు చేస్తున్న ఉద్యోగం కానీ, నువ్వు ఉన్న రిలేషన్షిప్ కానీ నీ పిలుపుకి దగ్గర చేస్తుందా, దూరపరుస్తుందా? ఎఫెసియన్స్ చాప్టర్ 2 verse 10 అమ్మా, త్వరగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకుని వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. అక్కడ అందరూ అండర్లైన్ చేయండి. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మీరు చేస్తున్న ఉద్యోగంలో దేవుడు నీ కోసం ముందుగా స్థిరపరిచిన, సిద్ధపరిచిన సత్క్రియలు చేస్తున్నావా? ఇప్పుడు కొన్నిసార్లు దేవుడు ఉద్దేశంలో ఉన్న జాబ్లో దేవుడు నీ కోసం ఉద్దేశించిన ఆ పని కాకుండా మిగతా ఏది చేసినా నీకు స్ట్రెస్ వచ్చేస్తుంది. నీకు పిలుపు లేని పని నువ్వు ఏది చేసినా నీకు ఒత్తిడి వచ్చేస్తుంది. వాక్యంలో రాస్తుంది, ఆయన సిద్ధపరిచిన పనులు చేసినప్పుడే నీ గురికి నువ్వు దగ్గర అవుతావంట. ఆ పని ఎలా ఉంటుందంటే, దేవుడి చిత్తమైన పని. దేవుడి చిత్తమైన పని ఎంత పెద్దగా ఉన్నా కూడా చేస్తే నీకు ఆనందం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, ఇంకా చేయాలనిపిస్తుంది, గురికి దగ్గరగా వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది, నువ్వు కావాల్సిన కాంటాక్ట్ తెలుసుకుంటున్న ఫీలింగ్ కలుగుతుంది. అదే దేవుని చిత్తం కాకుండా జాబ్లో నువ్వు ఉన్నట్లయితే, నీ పిలుపుకి కాకుండా, నీ పిలుపుకి సంబంధించిన కార్యం కాకుండా మిగతావన్నీ చేస్తూ ఉంటారు, నీకు ఒత్తిడి వచ్చేస్తూ ఉంటుంది, స్ట్రెస్, బర్న్అవుట్ అయిపోతూ ఉంటావు, యాంగ్జైటీ, డిప్రెషన్, ఆల్ ఆఫ్ దిస్ విల్ కిక్ ఇన్. వివాహంలో కూడా దేవుని చిత్తానుసారంగా చేసుకోవాలనుకున్న వ్యక్తి నేను సంఘానికి తీసుకెళ్తున్నాడా, లేకపోతే నామకార్థ క్రైస్తవుడుగా ఉండి నేను దేవునికి దూరపరుస్తున్నాడా? నీకు ఆరాధన చేయడం ఇష్టం కానీ నోరు మూసుకొని కింద కూర్చొని నువ్వు ఆరాధన చేయడానికి లేదు, స్త్రీలు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి, నోరు మూయించేస్తున్నాడా? కానీ దేవుడు నీకు ఆరాధించే వాక్యం చెప్పే పిలుపునిచ్చాడా? Come out of that, people. Come out of such relationships.